హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ విత్ అదర్ వీడియో. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. మా సిస్టర్ ఫోన్ చేసి ఈరోజు గురు పౌర్ణమి కదా, గుడికి వెళ్దాము కదా అని చెప్పి అంది. సో తను తెలిసిన గుడికి వెళ్దామంటే అసలు లేదు, చాలా రోజులైంది, బాబా గుడికి తెలిసినారు, బాబా గుడికి వెళ్దామని వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళేసరికి చూడండి ఎంత క్రౌడ్ ఉందో. నేనేమో ఇంకా వారాహిమ్మవారి దగ్గరే ఒక గంట సేపు లైన్లో నుంచి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ ఏమవుతుంది ఒక గంటే కదా అని లైన్లో నించున్నాము. గంట సేపు 11:30కి అలా వెళ్ళాము. 12 వరకు గుడికి లోపలికి పైన వెయిట్ చేసే దగ్గర వెయిటింగ్ హాల్ దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత హారతి స్టార్ట్ అయింది. సో అందుకని లైన్లో వెళ్ళడం ఆపేశారు. తర్వాత హారతి అయిపోయాక చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ జనాలందరూ ఒకటేసారి ఇంత క్రౌడ్ ఒకటేసారి వచ్చేసారనమాట. లైన్ లేదు, అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఏం పట్టించుకోలేదు. సో అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసి మాకు తెలిసిన గుడికే వచ్చేసాము. అక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా జరిగిందో దర్శనము. చాలా బాగా అనిపించింది. దేవుని మనసారా చూసుకున్నాం, మనసారా మొక్కుకున్నాం. ఇక్కడ పంతులు కూడా ఒక అర్చన టికెట్ లేకుండా అందరికీ ఫ్రీగా అర్చన చేస్తున్నారు. అందరి పేర్లు చదివి గోత్రనామాలు చదివి బాగా అనిపించింది మాకు. మంచిగా దండం పెట్టుకున్నాం మేమందరం. చూడండి, ఇక్కడ సైడు వినాయకుడు ఉంటాడు, అటు సైడు దత్తాత్రేయ స్వామి ఉంటుంది. ఇంకా దేవుడి పాదాలకు మంచిగా దండం పెట్టుకొని ఇంకా ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చుందామని చెప్పి కూర్చున్నాం అనమాట. అక్కడ బయట అన్నదానం జరుగుతుంది, వీలైతే దొరికితే దేవుడి ప్రసాదం తినేసి వెళ్దామని అనుకున్నాము. సో వెళ్ళామన్నమాట. అక్కడ చూడండి మాకు రవ కేసరి, పాలకూర పప్పు, మసాలా వంకాయ, ఇంకా బగారా రైస్, సాంబారు, పెరుగు దొరికిందండి. దేవుడి ప్రసాదం దొరికిందని సంతోషంతో తిన్నాము. తినేసి సంతోషంగా ఇంటికి వచ్చేసాము. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.